సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికి ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్ గా చేయండి. రాశి మిత్రులారా, ఏప్రిల్ 15 నుండి 21, 2026 మేషరాశి వారికి ఈ వారం ఒక ముఖ్యమైనటువంటి మలుపు అని చెప్పొచ్చు. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ వచ్చే 3 నెలల భవిష్యత్తును మార్చబోతుందని కూడా చెప్పచ్చు. ఈ వారం గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉన్న ఒక చిన్న తప్పు పెద్ద నష్టానికి దారితీస్తుంది, జాగ్రత్తగా ఉండాలి చెప్పచ్చు. గోచార గ్రహస్థితి ప్రకారం కుజుడు స్వగ్రహంలో బలంగా ఉన్నాడు. బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ డీల్ సక్సెస్ అవుతుంది. శని ప్రభావం కొత్త ఒత్తిడి తీసుకురాగలదు, ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని. మొత్తం మీద ఇది యాక్షన్ ప్లస్ పేషెన్స్ వారం కూడా చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి టార్గెట్ ప్రెషర్స్ ఉంటుంది, కానీ చివరికి రివార్డ్ అవుతుంది. ఐటీ సాఫ్ట్వేర్ కొత్త ప్రాజెక్టుల అవకాశాలు, ఆన్ సైట్ ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఈ వారం కనిపిస్తున్నాయి. ఈ వారం మీరు చూసే పనితీరు అప్రిషియేషన్ గా ఉండే అవకాశాలు, వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్స్, కొత్త ఆర్డర్స్ వస్తాయి. పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా పెట్టాలి, తొందరపాటి నష్టం. రియల్ ఎస్టేట్ లో ఒక చిన్న లాభాలు కనబడతాయి. రాజకీయంలో, పబ్లిక్ లైఫ్ లో మీ మాటకు విలువ పెరుగుతుంది, కొత్త బాధ్యతలు రావచ్చు, కానీ మాట తప్పకుండా ఉండాలి, లేదంటే విమర్శలు పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సంబంధాల్లో చిన్న తగాదాలు వచ్చే అవకాశం, ఈ మాట వల్ల సమస్యలు పెరగచ్చు, కాబట్టి మాటల్లో జాగ్రత్తగా ఉండి జీవిత భాగస్వామితో మంచి అప్రోషన్ ఉండండి. ఇంకా ఈ వారం మీ సంబంధాలు, లవ్ అఫైర్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి సహనం బాగా, టుగెదర్ గా ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. రిలేషన్ లో ఉన్న వాళ్ళు సహనం మంచిదని చెప్పచ్చు. ఇంకా ట్రేడింగ్, షేర్ మార్కెట్ లోకి వచ్చేటప్పటికి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లో చిన్న లాభాలు, లాంగ్ టర్మ్ పెట్టుబడులు చాలా మంచిది. కొత్త ఎంట్రన్స్ ఏది కూడా చేయకండి, ఆపేసేయండి. ఇంకా విద్యార్థులకైతే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మంచి సమయం ఇది. విదేశీ అవకాశం స్లోగా యాక్టివ్ అవుతుంది. ఆరోగ్యం, తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేని సమస్య, వ్యాయామం, ధ్యానం ఇలాంటివన్నీ చేస్తే చాలా మంచిది చెప్పచ్చు. ఇంకా ఓవరాల్ గా ఈ వారం పరిహారం అంతా మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి కందర షష్ఠి కవచం అని ఉంటుంది, ఆ మంత్రాన్ని చేయండి. ఓం అంగారకాయ నమః అని 108 సార్లు జపించండి. ఎర్రని వస్త్రం దానం ఇవ్వండి, ఎర్రని పప్పు కూడా దానం ఇవ్వండి. ఇక చిన్న పరిహారం మీ జీవితంలో పెద్ద మార్పును కూడా తీసుకొస్తుందని కూడా చెప్పు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి, అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నాము అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన ధనుసు రాశి వారికి ఈ వారం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో శుభాశుభ ఫలితాలు తీసుకుంటే అదృష్టం వేగంగా పెరుగుతుంది. ఒక కొత్త అవకాశం చూడండి, ఇక్కడ అర్ధాష్టమ శని ఉన్నా కూడా అదృష్టం అనేది పెరుగుతుంది. కొత్త అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు పట్టుకుంటారా లేక మిస్ అవుతారా అనేది మీ ఇష్టం. గోచార ప్రకారం ఈ వారం ధనుసు రాశి వారికి గురు ప్రభావం వల్ల బాగుంటుంది. అదృష్టం, జ్ఞానం, అవకాశం పెరుగుతుంది. కుజుడు మంచి అవకాశాలు ఇస్తున్నాడు. శని ప్రభావంలో ఆలస్యం, క్రమశిక్షణ అనేది అవసరం, ఎందుకంటే అర్ధాష్టమ శనిగా ఉన్నాడు. ఇది సాహసం చేస్తే విజయం, నిర్లక్ష్యం చేస్తే నష్టం. ఈ వారం అంతా ఒకటే ఈ క్యాప్షన్ రాసి పెట్టుకోండి. ఉద్యోగస్తులకి ఇది గ్రోత్ వారం. ప్రభుత్వ ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ సూచనలు, ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ లేదా న్యూ రోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు తీసుకునే ఇంటర్వ్యూ మీ కెరీర్ ని ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వ్యాపారులకి ఎక్స్పాన్షన్ అవకాశాలు, కొత్త మార్కెట్, కొత్త డీల్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది. ఈ వారం ధైర్యంగా పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇస్తుందని కూడా చెప్పచ్చు. రాజకీయంలో ఉన్న వారికి పాపులారిటీ పెరుగుతుంది. మీ మాట ప్రజల్లో ప్రభావం చూపుతుంది, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించాలి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు. కుటుంబంలో ఆనందం, సంతోషం పెరుగుతుంది. ప్రయాణాలు, శుభకార్యాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అండర్స్టాండింగ్ బలపడుతుంది. ప్రేమికులకి ఒక మంచి ఆనందకరమైనటువంటి వారం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ లో మంచి గెయిన్స్, రిస్క్ తీసుకునే వారికి లాభం ఉంటుంది.
లాంగ్ టర్మ్ పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇంట్రాడే ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో అసలు పెట్టుబడి పెట్టకండి. విద్యార్థులకి ఇది వచ్చే ఒక గోల్డెన్ టైం. హై స్టడీస్, విదేశీ అవకాశాలు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఎగ్జామ్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఓవర్ ఎక్సైట్మెంట్ తగ్గించాలి. రెగ్యులర్ ట్రావెల్ స్ట్రెస్ పెరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గించండి. ప్రాపర్ రెస్ట్ అవసరం. ఇంకా పరిహారాలు అనుకుంటారు. గురువారం రోజున గురుగ్రహాన్ని ప్రార్థించండి. ఓం గురవే నమః 108 సార్లు చేయండి. శనేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు. పసుపు లేదా కందిపప్పు లేదా శనగపప్పు, శనగలు ఇవన్నీ కూడా దానం ఇవ్వండి. పసుపు వస్త్రాన్ని భగవంతుడికి దానంగా ఇవ్వండి. దర్శనానికి స్వామివారికి అలంకారం చేయండి దేవాలయాల్లో. మీ పరిహారం మీకు అదృష్టాన్ని ఇస్తుంది, అభివృద్ధి ఇస్తుంది అని కూడా చెప్పచ్చు. అదృష్టం విజయం ధనుసు రాశిలో స్టార్ట్ అవుతుందని కూడా చెప్పచ్చు. ఎన్నో రోజులుగా అర్ధాష్టమ శని వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, మీకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. విజయోస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలి అని అనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన